श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनामसङ्कीर्तनम् हरि ओं तत्सत्। యక్ష ప్రశ్నములు. నిన్నటి సత్సంగంలో ముఖ్యముగా విన్నటువంటి 4 ప్రశ్నలు, వాటిని గుర్తు చేస్తాను. బ్రాహ్మణుడైనటువంటి వాడు అతడికి దైవత్వం ఎట్లా లభిస్తుంది, దేని చేత, ఎందుచేత ఆ గౌరవం, దైవత్వం, గొప్పతనం ఏదైనా చెప్పండి, దేని వలన అతడికి లభిస్తుందని ప్రశ్న. దానికి ధర్మపుత్రుడు సమాధానం చెప్పాడు, స్వాధ్యాయము చేత. అప్పుడు స్వాధ్యాయము అంటే శ్రవణము చేత అంత వివరించాను నిన్న మీకు. అది చెప్పేటప్పుడు సత్సంగానికి వస్తూ శాస్త్రమును వినటానికి తయారైనటువంటి మనందరం కూడా బ్రాహ్మణులం. ఏమర్థం చెప్పాను? ముఖ్యంగా బ్రహ్మమును తెలుసుకోవాలని ఆశపడేవాడు, బ్రహ్మమును తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు, దాంట్లో పాల్గొంటూ ఇంకా జీవిత లక్ష్యం అదే అని ముఖ్యంగా పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడు అండి. అంతే, సింపుల్. మిగిలినవన్నీ సెకండరీ. అప్పుడు స్వాధ్యాయం ఎంత అవసరం అనేటువంటిది సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ఎంక్వైరీ చేయకుండా ఒకడికి తన స్వరూపం ఏంటని తెలియదు. నా స్వరూపము, నిజస్వరూపము నేను తెలుసుకున్నట్టయే బ్రహ్మమును తెలుసుకున్నట్లు, నన్ను నేను తెలుసుకున్నట్టయే పరమాత్మను తెలుసుకున్నట్లు. అందువలన జీవాత్మను కాదు, నేను ఆత్మను, ఆ జీవ అనే పదాన్ని తీసేసి నేను ఆత్మనని తెలుసుకుంటే చాలు, పరమాత్మను తెలుసుకున్నట్లే. లేదు పరమాత్మను తెలుసుకున్నానని ఎవరైనా అన్నాడంటే అర్థం అతడు ఆత్మను, తనను తాను కూడా తెలుసుకున్నాడని అర్థం. ఈ రెండు వేరు కాదు. తర్వాత ఈ బ్రాహ్మణుడిలో ఏది మరొక గొప్పతనం ఉంటుంది, మహాత్ములు మహానుభావులలో ఉన్నటువంటి గుణం ఏది ఇతడిలో ఉండాలి. కశ్చ ధర్మ సతామివ అని అడిగాడు. దానికి మరలా సమాధానం తపస్సు అని చెప్పాడు. దానికి ముందు కూడా మన తపస్సును గురించి చాలా విచారణ చేశాం, విన్నాం. వాచిక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు. అప్పుడు గొప్పవాళ్ళైన వాళ్ళందరూ, ఇంకా గొప్పవాళ్ళంటే జ్ఞానమును పొందిన వాళ్ళందరూ, మహాత్ములు, మునులు, ఋషులు, యోగులు, ఏదైనా చెప్పు, వాళ్ళందరూ సెల్ఫ్ ఎఫర్ట్ వలన దాన్ని పొందారు. అది బ్రాహ్మణుడికి ఉండాలి. అంటే ఇక్కడ సత్సంగానికి వచ్చే మనం, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని చెప్తున్నాం, లేక మనం అనుకుంటున్నామంటే నాలో ఆ సెల్ఫ్ ఎఫర్ట్ అనే గుణం ఉందా లేదా? గురువు సహాయం చేస్తారు, శాస్త్రం సహాయం చేస్తుంది.
మీడియాలు పుస్తకాలు అన్నీ ఉంటుంటాయి. కానీ నేను సరైన విధములో సిస్టమాటిక్, కన్సిస్టెంట్ ఫర్ ఏ లెంగ్ది పీరియడ్ ఆఫ్ టైం ఫ్రమ్ ఏ కాంపిటెంట్ లివింగ్ టీచర్ దగ్గర నుంచి ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని మనం నేర్చుకోవాలి. ఇది ఒక ఎడ్యుకేషనే. తర్వాత ప్రశ్న, సాధారణ ఒక మనుషుల్లో ఉండేటువంటి సాధారణ మనుషులు అందరికీ, సాధారణమైన అందరి మనుషులకి ఉండే ఏ భావం బ్రాహ్మణుడిలో ఉండకూడదు? సాధారణ మనుషులందరంటే ముందేమో గొప్పవాళ్ళు అన్నాం, వాళ్ళని నోబుల్ పీపుల్, వీళ్ళని ఇగ్నోరెంట్, అసతాం ఇగ్నోరెంట్, సాధారణ పీపుల్. వాళ్ళలో ఉండే ఏదైతే ఉంటుందో అది ఇక్కడ బ్రాహ్మణుడికి ఉండకూడదు. ఏంటి? వాళ్ళకి మరణ భయం ఉంటుంది, మరణం నిజమని అనుకుంటారు. ఎందుకంటే శరీరమనే నమ్మి ఉంటే అవన్నీ ఉంటాయి. శరీరం నేను కాదని తెలుసుకున్న వాడికి ఇంకా మరణం ఎక్కడుంది? ఆత్మకు మరణం లేదని తెలుసుకున్న వాడికి. కాబట్టి ఇక్కడ ఒక పక్కనేమో నేను బ్రాహ్మణని చెప్పుకొని, నేను సత్సంగానికి వెళుతున్నానని చెప్పుకొని, నేను శ్రవణం చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలని చెప్పి నాకు భయంగా ఉంది అనొచ్చా? అనకూడదు. చివరి 4వ ప్రశ్న ఏమిటంటే, మానుషో భావ వేరు, అసతాం వేరు. మానుష భావ మరణం గురించి. 4వ దాంట్లో కిం ఏషాం అసతామివ్ అనేది 4వది. అక్కడ పరివాద, ఈ సాధారణమైనటువంటి లౌకికులలో ఉండే గుణం ఏంటంటే ఇతరుల యొక్క తప్పులు పట్టడం, ఇతరుల మీద నింద చెప్పటాలు. అంటే వెనక నుంచి ఇంకోటి మాట్లాడుతుంటారు, ముందు వేరే ఒకటి మాట్లాడుతుంటారు. మనం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మనం లేనప్పుడు మన గురించి ఏదేదో చెప్తుంటారు. ఇలా అపవాదాలు, నిందలు, అసూయ చేత కానీ వేరే ఏదైనా కారణం చేత కానీ అలా మాట్లాడేటువంటి ఆ పరివాదం ఉండకూడదు. అది ఉంటే ఇక్కడ వీడు బ్రాహ్మణుడు కాడు. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ చూసారు ఎంత మంచి లక్షణాలు చెప్పబడ్డాయో. మరి తప్పున చోట తప్పున్నదని చూడాలి కదండి. అంటే తప్పు ఉండని అది నువ్వు తెలుసుకో, నీలో లేకుండా ఉన్నది అని నిన్ను కరెక్ట్ చేసుకో, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఏం చెప్తాం, ఇట్లా ఒక వేలు చూపించి ఎవరినైనా చూపిస్తున్నప్పుడు 3 వేలు నన్ను చూపిస్తున్నాయి. నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావు ముందట. ఆ తర్వాత చాలా అవసరం. ఎవరినో కరెక్ట్ చేయాలనే దానికి శ్రమ పడకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటం చాలా ముఖ్యం ఆధ్యాత్మిక సాధనలు. మన సొంత బంధువులు, దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులైనా సరే మనం ఎవరిని వాళ్ళని అట్లా మార్చాలని అనుకోకూడదు. వాళ్ళ తల మీద మన అభిప్రాయాలను రుద్రాలను కూడా అనుకోకూడదు. కానీ మంచిది ఒకసారి చెప్తాం. ఇక్కడ ఒక పాయింట్, ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఇంక 3వసారి కూడా వదిలేసేయాలి. పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇంకా దాని తర్వాత మనం దాని గురించి పట్టించుకోకూడదు. చెప్పడం మన బాధ్యతని నేను చెప్పాను, సాయంకాలం సత్సంగంలో అమ్మ చెప్పారు, రాత్రి సత్సంగంలో. బాధ్యతను చేస్తాం, చెప్పనేకపోవటం అనేటువంటి తప్పు అవుతుంది. కానీ ఎన్నిసార్లు చెప్తాం? మనం ఎక్కువసార్లు చెప్పడం వలన వాళ్ళకి విసుగు వస్తుంది, మన మీద కోపం వస్తుంది, మన దగ్గరికి రారు, మన పక్క చూడరు. అంత పరిస్థితి తీసుకురాదు ఇక్కడ. దానివల్ల మనకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇది నిన్న చూసినటువంటి ముఖ్యమైన ఇవన్నీ ఏ బ్రాహ్మణుడి గురించో, ఏ యక్షుడో, ఏ ధర్మపుత్రుడో ఏదో కాలంలో అడిగాడనే కాదండి, ఇప్పుడు ఇక్కడ నాకు అప్లై అవుతుంది. ఈ ప్రశ్నలన్నీ సరిగ్గా అర్థం చేసుకొని వింటే సరే. తర్వాత ప్రశ్నలకు వెళ్తాం. నిన్న చదివాము, మళ్ళీ చదువుతాను ఇప్పుడు. యక్ష ఉవాచ
కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ కశ్చైషాం మానుషో భావః కిమేషాం అసతామివ. అవే ప్రశ్నలు, కానీ క్షత్రియుడి గురించి అడుగుతున్నాడు. క్షత్రియుడు అంటే రూలింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో అవి డిఫరెన్స్గా చక్కగా చూడలేమండి. ఆశ్రమ వర్ణధర్మాలని ఈ రోజుల్లో మనం అట్లాగే చెప్పినట్టుగా చూడలేం. వర్ణాలన్నీ కలగాపులమై ఇంటర్ క్యాస్టులు మ్యారేజ్లు హిందువుల లోపలనే వేరే వాళ్ళని చేస్తారు. ఇవన్నీ చాలా అలవాటు పడిపోయినాం. మరి అప్పుడు ఏంటి, ఇవన్నీ మార్చాలంటే అట్లా మార్చాలని నువ్వు అనుకోకు వద్దు, కానీ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించటం సులభం. లేకపోతే భగవద్గీతలో చెప్పినట్టుగా వర్ణధర్మాల గురించి ఇప్పుడు మాట్లాడామంటే అసలు ఎక్కడుందండి, అప్లికబుల్కే లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు చేయాల్సిన వృత్తి బ్రాహ్మణుడు చేయట్లేదు, ఉద్యోగానికి వెళుతున్నాడు. ఇది ఎప్పటి నుంచి, ఆ బ్రిటిషర్లు వచ్చినప్పటి నుంచి మొదలైంది. చక్కగా చదివారు వీళ్ళందరూ, వెళ్ళి వాళ్ళకి ఊడిగం చేయడం మొదలుపెట్టారు కదా. మొదట చేరింది బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఎందుకంటే అంటే దే ఆర్ ఇంటెలిజెంట్ కమ్యూనిటీ, వాడికి కావాలి, అందుకని వాళ్ళని పెట్టుకుంటాడు. వాళ్ళకి లాయర్లు, లీడర్, అకౌంట్స్ అన్నీ వీళ్ళే. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి ఎక్కువ పనిచేస్తుందని వాళ్ళని ఉపయోగించుకున్నాడు. కానీ వాళ్ళని పైకి రానియకుండా చేయాలని, సంస్కృతం వద్దని వాటిని డిస్ట్రాయ్ చేశాడు. అదొక వేరే కథ. అది రాత్రి మాట్లాడిన టాపిక్ కనెక్ట్ అవుతుంది. అది ఈరోజు నేను కొంచెం అట్లాంటివి కూడా కలిపి చెప్తాను. ఎందుకంటే రాజు గురించి చెప్తున్నారు కాబట్టి, నాయకుడు ఎట్లా ఉండాలి దేశానికి అని. లక్కీలీ మనకి ఇప్పుడు మనం ఉన్నప్పుడు మనకు చక్కటి నాయకుడు దొరికాడు దేశానికి. చెప్పి తీరాల్సిందే. ఆ రోజుల్లో క్షత్రియుడు అంటే ఇప్పుడు దేశం కోసం ఎంత చేస్తున్నాడు, రాత్రి పగలు. ప్రపంచంతో ఒప్పుకుంటున్నదా లేదా, మెచ్చుకుంటున్నారా లేదా? అది ఆయనలో ఉన్న పర్సనల్ తపస్సు గొప్పదనం ఒకటి. ఆయన దేన్ని వెనక పెట్టుకొని ముందుకెళ్తున్నాడంటే, లేకపోతే దేనిని ముందు పెట్టుకొని ఆయన వెనక నడుస్తున్నాడంటే సనాతన ధర్మం. విన్నారా? అక్కడక్కడ ఎక్కడ మాట్లాడినా సరే చక్కటి సంస్కృతము, శ్లోకాలు, వేదాల్లో నుంచి, భగవద్గీతలో నుంచి చెప్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే అట్లాంటి విద్య, ట్రైనింగ్ అయిన వచ్చిన వాడు. అది ఎలా దొరికింది మనకంటే, పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవర్ 100 సంవత్సరాలకు ముందు ఆలోచించి స్థాపించిన ఆ ఆర్ఎస్ఎస్ వలన వచ్చింది. ఇక్కడ క్షత్రియుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను. పబ్లిక్గా ఏంటి, పబ్లిక్ ఇంకా పబ్లిక్ను సీక్రెట్ ఉంటే మారిపోతున్నాయిగా. అన్ని ప్రాంతాలు మారిపోతున్నాయి. ఇవాళ కూడా మారిపోతున్నది. ఏదో 1-2 తప్ప మిగతావి మారిపోతున్నాయి. మారాలిగా, మార్పు వస్తున్నది కదా. దాంట్లో మనం కూడా ఉడతా భక్తిగా సహాయంగా ఉండాలి కాబట్టి మనం చెప్తాం. కాబట్టి క్షత్రియుని గురించి, రాజు అంటే ఎలా ఉండాలి, మనకు ఎట్లా ఉపయోగపడాలి అని చెప్పేటప్పుడు ఈ 13వ ప్రశ్న దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే సమాధానం, ఈశ్వస్త్రమేషాం దేవత్వం. చదివాం, నిన్న చదివాం, ఇప్పుడు చదవలేదు. సమాధానాలు చదివేస్తే చెప్పేస్తాను అన్నిటికీ. ఈశ్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ భయం వై మానుషో భావః పరిత్యాగో అసతామివ. మొదటి ప్రశ్న ఏమడిగాడు? ఒక క్షత్రియుడైనటువంటి వాడికి అతడిలో ఆ గొప్పదనం, అదే దైవత్వం అంటే ఇక్కడ
ఎలా దేవుడైపోయాడని అనుకోకూడదు. సమ్ స్పెషాలిటీ. ఆ వీరుడు, అతడికి ఆ క్వాలిటీస్ ఎట్లా ధైర్య, వీర్య, స్థైర్య, సాహసాలు ఉండాలిగా రాజుకి. రూలింగ్ చేసేవాడికి ఆ కెపాసిటీ ఉంటేనే రూలర్ అవుతాడు. రూలింగ్ కమ్యూనిటీ. దానికి ఇక్కడ బదులు ఏం చెప్తున్నాడంటే ధర్మపుత్రుడు, విలువిద్యలో అతడు ఆరితేరిన వాడై ఉంటే అతడు క్షత్రియుడైన రాజుగా ఉండుటకు అతడు ఆ గొప్పదనం దైవత్వం వస్తుంది అన్నాడు. అంటే ఏంటంటే అర్థం ఇక్కడ విలువిద్యను ముఖ్యంగా చెప్పాడు. అంటే ఏ రకమైనటువంటి రాజుకి యుద్ధం చేయటం రావాలా వద్దా? ఆ రోజుల్లో అనుకుందాం. మరి ఇప్పుడు మన లీడర్ రాజు, ఆయనకి రైఫిల్ తెలుసా అండి, ఆయన ఇవన్నీ ర్యాకెట్ నడపగలడంటే అట్లా అడగకూడదు. నడిపిస్తాడు. నడిపించాడా లేదా? భయపడ్డా? కొద్ది రోజులు చూసాం, పంపించేశాం. ఆపరేషన్ సింధు. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్. భయపడాలి ఎవరికి. ఎంతోమంది ఎన్నెన్నో చెప్పి ఎన్నెన్నో అన్నా కూడా భయపడేవాడు రాజు ఎట్లా అవుతాడు? ఆ ప్రశ్న వేరే. యాక్చువల్గా 3వ ప్రశ్నలో అదే వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మనకు రాజు అంటే ఏంటంటే దేశాన్ని రక్షించడానికి అసలు క్షత్రియుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ, క్షయాత్ త్రాయతే ఇది క్షత్రియ, క్షామాత్ త్రాయతే ఇది క్షత్రియ. అంటే ఏంటంటే క్షతాత్ అంటే ప్రజలందరికీ సక్రమైన ధర్మ మార్గంలో నడిచేందుకు రాజు బాటలు వేస్తుండాలి, చూస్తుండాలి, చెక్ చేస్తుండాలి, వాళ్ళని సరి చేస్తుండాలి. ఎందుకంటే ప్రజలు గనక అధర్మ మార్గంలో ఉండి పాపాలు చేస్తే అవన్నీ రాజుకు వస్తాయి. తెలుసా? మొదటి రోజు చెప్పినట్టున్నాను, ప్రజలు చేసిన పాపం రాజుకు వస్తుంది. రాజు కనుక పాపం చేశాడంటే ఆ రాజు యొక్క పురోహితుడు ఉంటాడే, ఆయనకు గురువు, ఆయనకు వస్తుందిట. అలాగే భార్య చేసిన పాపం భర్తకు వస్తుంది, కానీ భర్త చేసిన పాపం భార్యకి రాదు. అట్లా అండి, చాలా సంతోషం. ఇది నేను చెప్పేది కాదు, జోక్. శాస్త్రం చెప్తుంది. చెప్తాం, ఏముంది. ఇక్కడ 2 మ్యూచువల్ ఇదండి. ఏంటిట, భార్య గనక పాపం చేస్తే భర్తకు వస్తుంది, భర్త పుణ్యం చేస్తే భార్యకు వస్తుంది. అప్పుడు ఏంటి అర్థం? భర్త ఏం చేయాలి? భార్యని పాపమైన తప్పు మార్గం వెళ్లకుండా ఆవిడ్ని రక్షిస్తూ ఎంకరేజ్ చేస్తూ సత్సంగానికి వెళ్ళు, గుడికి వెళ్ళు, వ్రతం చెయ్యి అని చెప్పి భర్త ఎప్పుడు భార్యను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. డబ్బులు కావాలా? తీసుకో వెళ్ళు. క్యాంపుకి వెళ్ళాలా? తీసుకో వెళ్ళని పంపిస్తుండాలి. మంచి పనికి వెళుతున్నది. ఇది చేయకుండా వేరే క్లబ్బులకు వెళ్ళి అవన్నీ చేస్తుంటే వీడికి ఆమె చేసి ఆ పాపాలను ఇతనికి వస్తాయి. అందుకని ఇతడు జాగ్రత్త ఉండాలి. భర్తని ఏం చేయాలట? ఇతడు పుణ్యం చేసి ఆవిడకి వస్తుంది కదా, ఆమె భర్తని పుణ్యం చేయండి, దానం చేయండి, అన్నదానం చేయండి, తీర్థయాత్రకి వెళ్తాను రండి అని చెప్పి భర్తని పుణ్యం చేయమని ఎంకరేజ్ చేయాలి. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్ చేసుకుని ఇద్దరు ఎదగాలి. అదండి. చివరికి ఇద్దరు మనుషులుగా పుట్టినందుకు కలిసి జీవిస్తూ ఇక్కడ డామినేషన్ అనేది లేదు. నువ్వా నేనా కబడ్డీ 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 కాదు. మా స్వామీజీ వారి గురుగారు హిందీలో చెప్తారు, తూతూ మైమై తూతూ మైమై. నువ్వా నేనా ఏంటనుకుంటున్నావు? అసలు ఆ రోజే నిన్ను పంపించేసి ఉండేవాడిని అంటాడు. ఏమంటుంది, అసలు నేను నిన్ను వదిలేసి అప్పుడే వెళ్ళుండేవాడిని. ఇవన్నీ ఇట్లా ఈ డామినేషన్ లేదు. ఇద్దరు సమం, 2 చక్రాలు, 2 రైలు పట్టాల్లాగా. ఎందుకు ఇది వస్తుందో తెలియదు మరి. అందుకని వాళ్ళని అణసాలి, నా చేతుల్లో ఉండాలి, ఎప్పుడు అట్లా ఉండటం అంటే అందరు వాళ్ళు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. కానీ మనం డామినేట్ చేయకూడదు. డామినేషన్ అనేది లేనే లేదు. ఈ 4 వర్ణాల గురించి చెప్పేటప్పుడు డామినేషన్ లేదు. నలుగురు సమం.
నలుగురు సమం. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత. పురుష సూక్తంలో ఈ ముఖం నోరిదంతా బ్రాహ్మణుడు, విరాట్ పురుషుని గురించి చూస్తే ఈ చేతులు ఇవన్నీ క్షత్రియుడు, అందువలన తొడలు ఈ నడుము భాగం వైశ్యుడు, పాదాలు శూద్రుడు. ఈ 4 మీకు ఉన్నాయా లేవా అంటే ఈ నలుగురు మీలోనే ఉన్నారు, మీరంటే నాలో ఉన్నారు. ఈ 4 నాలోనే ఉన్నాయి. అందుకని ఇది చాలా సూక్ష్మమైన విషయం, చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది సోషల్గా ఏదో చెప్పి డివిజన్ చేసేందుకు ఏం కాదు. వాళ్ళ పనుల వలన గుణం చేత విభజన. సరే, అప్పుడు ఇక్కడ ఇతడు దేశాన్ని రక్షించేందుకు ఏం చెప్తున్నాను, క్షతాత్ క్షామాత్. అక్కడ ఏంటంటే క్షతాత్ అంటే ప్రజలు దిగజారిపోకూడదు, తప్పు మార్గంలోకి వెళ్ళనీయకుండా. అట్లాగే రాజ్యంలో ఉండే డబ్బులన్నీ తగ్గిపోయి, ధనాగారం అంతా తగ్గిపోయి, ఈ రాజ్యాలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తున్నా వీళ్ళు ఉపయోగించకుండా ప్రాంత ఇవే చెప్పి అవన్నీ ఎగ్జిక్యూట్ చేయకుండా ఆ ప్రాజెక్టులు ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత తప్పు ఉన్నది, మేము డెవలప్ చేస్తున్నాం అంటాడు. ఇక్కడ మా ఊరు సంగతి, తమిళనాడు కూడా అంతే. అందువలన అది క్షయాత్ అంటే ట్రెషరీ ఎంటీ. ఆ ఢిల్లీలో వాడు చేశాడు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మారింది, సరిచేయాలి దాన్ని. ఎన్నో లొసుగులు ఉండి అన్నీ అట్లా చేసి వెళ్ళిపోయాను. ఇది మార్చాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలు కొంచెం అట్లా పైన సెట్ చేయడానికి ఆయనకు అంత టైం పట్టింది. ఇంకా వేగంగా చేయాలి. అందుకనే వికసిత భారత్ 2047 గుర్తుంది అందరికీ. ప్రతిరోజు మీ సంకల్పంలో ఉండాలి. ఇట్లా అనేక మంది కనుక సంకల్పం చేస్తున్నారంటే బలం వచ్చేస్తుంది. హిందూ సమాజానికి బలం వస్తుంది, దేశ నాయకుడు బలం వస్తుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందే 247కి ముందే అయిపోతుంది వికసిత భారత్ అవ్వాలి అని అట్లా సంకల్పంతో ఉండండి. దానికి ఏం చేయాలి, 1-2 చెప్తా. సందర్భం వచ్చింది కదా, నాకు ఛాన్స్. క్షత్రియుడు 2 సింపుల్గా ఆయన చెప్పినవే. ఎవరండి ఆయన అంటారంటే మోడీ గారు. మోడీకి గ్యారంటీ చెప్పినవి చేస్తున్నాడా, అప్లై చేస్తున్నాడా? సరే, ఏమిటంటే ఒకటి ముఖ్యంగా విదేశీయ వస్తువుల్ని వాడటం తగ్గించుకోవాలి. అది చాలా కష్టం, అందరం అలవాటు పడిపోయినాం. ఇప్పుడు ఇది ఏ దేశందని నేను చెక్ చేయాలి. ఇది మా అబ్బాయిది, నేను పెట్టుకున్నా, వాడు యూజ్ చేసింది. ఇక నుంచి కొనేవి, ఇక నుంచి చేసేవి అవన్నీ తగ్గించుకోవాలి. అలాగే వస్తువులు రెగ్యులర్ వాడేవన్నీ ఇంట్లో కానీ ఏవైనా కొంచెం ఇప్పుడు వెతకాలి. ఏ వచ్చింది కాబట్టి చెప్తుంది అదే. ఇండియన్ ప్రోడక్ట్స్ ఏమిటి, ఇండియన్ కంపెనీస్ ఏమిటి, ఏ టూత్పేస్ట్ ఇండియాలో తయారు చేయబడింది అన్నీ చెప్తుంది అది. 1-2 చెక్ చేసుకొని చక్కగా అవి వాడుకోండి. ఇది చేస్తే మీరు దేశానికి ఎంతో సేవ చేసినట్లే. మీరు వెళ్ళి ఇట్లా చెప్పారనుకోండి, వాళ్ళకి చెప్పారనుకోండి, మార్పు వస్తుందా రాదా? మార్పు అట్లా రావాలి. మనిషి దగ్గర నుంచి మార్పు రావాలి, కానీ సడన్గా వచ్చే పొలిటికల్ చేంజ్ నిలవదు. ప్రతి మనిషిలో రావాలి. ఇది డాక్టర్జీ యొక్క ఉద్దేశం. అట్లా స్థాపించినది 100 సంవత్సరాల తర్వాత మనకిప్పుడు ఒక చక్కటి రాజ్యాన్ని నడిపించే నాయకత్వం వచ్చింది. ఆయన తపస్సు, ఋషి. ఆయన కర్మయోగం అట్లా సమాజం కోసం అంత ఎవరు చేస్తారండి? దాని యొక్క ఫలితంగా ఇప్పుడు. సో ఒకటి అది చేయాలి. తర్వాత మనలో ఆ సనాతన ధర్మం అనేది నిన్న రాత్రి చెప్పినట్లుగా అది మనలో జాగృతం అవ్వాలి. ఎక్కడ మనం దాన్ని చెప్పి అర్థం చేయించగలిగితే వాళ్ళకి చెప్పగలిగినంత వరకు.
ఆ భావనలో ఉండాలి. ఈ 2 చిన్న పనులు చేస్తుంటే చాలు. అర్థమైందా? తర్వాత వోకల్ ఫర్ లోకల్, అవన్నీ సాధారణమైన స్లోగన్స్ కాదు ఆయనవే. అందుకని మనవి ఇక్కడ తయారైనవి వాడదామని చెప్పి అట్లా ఉండాలి. తర్వాత ప్రకృతిని, మన చుట్టూ ఉన్న దాన్ని నాకు అవసరం లేని దానికంటే ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు చెప్పనా, అబ్జర్వ్ చేయండి వాళ్ళ నుంచి. అందుకని ఇవన్నీ అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాలి. మాట్లాడుతుంటే అవన్నీ ఏవేవో పోతాయి. ప్లేట్ కడిగేటప్పుడు నీళ్లు చిన్నగా పెట్టుకోవాలి ట్యాప్ని. అక్కడ మాట్లాడితే అట్లా తిప్పేసేసి ఇన్ని నీళ్ళు, ఒక ప్లేట్ కడగటానికి బకెట్ నీళ్లు పడతావా? ప్రకృతి ఒప్పుకుంటుందా? నీకు పనిష్మెంట్ ఇస్తుంది. నీ కాన్షియస్ ఎట్లా ఒప్పుకుంటుంది అసలు? ఒకరోజు నీవు తెలియక ఎక్కువ, నేను ఎందుకు ఈ పిల్లవాడిని వెళ్ళేటప్పుడు ఆ లైట్లను ఆపు బాబు, ఒక అరగంట అయినా కరెంట్ సేవ్ అవుతుందంటే నాకేముంది, నేను డబ్బులు కొడుతున్నాను ఇక్కడ, నన్ను అడుగుతారా వచ్చి. సెన్స్ ఆఫ్ నేషనాలిటీ, ఇది నాది. ఎక్కడైనా నీళ్లు పోతున్నట్టే ఆపాలి, ఎక్కడైనా అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతున్నట్టే ఆపాలి. దేశానికి మొత్తానికి ఎనర్జీ కావాలి కదా. ఈ భావన ఉందంటే నువ్వు దేశభక్తుడివే. ఎక్కడికి పోయి ఏం అరవక్కర్లేదు. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి. నాకు ఆ నీళ్లు ఇవన్నీ చూపించాడు ఎప్పుడు ఆయనే గుర్తొస్తారు, మోడీ గారు. పానీ బచావో, తర్వాత ఏమన్నారు, బేటీ బచావో, అదొక వేరే కథ. ఆ ప్రశ్నలు ఇక్కడ వస్తాయి అసలు యాక్చువల్గా ఇప్పుడు తర్వాత. ఆ నీళ్ళు ఎంత అవసరం, వర్షం ఎంత అవసరం అని ప్రశ్న ఉంది ఇక్కడ. కాబట్టి క్షత్రియుడు క్షామాత్, కరువులు రాకుండా, క్షీణించిపోవటం ధనాగారం కాకుండా, క్షామం అంటే కరువు. అప్పుడు దానికి ఏం చేయించాలి, ఏ యజ్ఞాలు చేయించాలి, వర్షాలు పడకపోతే ఏమిటి అని అన్నీ ఆలోచించి దేశం మొత్తం ప్రజలకి మంచి ఎట్లా జరుగుతుందని ఆలోచించేవాడు రాజండి. అందుకని ఇక్కడ జస్ట్ ఆయన చాలా అన్ని విలువిద్యలు తెలిసిన వాడు అంటే అర్థం, అన్ని రకాలుగా అందరినీ అర్థం చేసుకొని అన్ని యాంగిల్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో. మనకే తెలియదు అసలు ఆయన ఎన్ని ప్రాజెక్టులు ఎంతెంత చేస్తున్నారు, ఎన్నెన్ని జరుగుతున్నాయని ఎవరికి తెలియదు. ఎందుకంటే మీడియాలో అన్నీ తప్పుగా ప్రచారం చేసేవి చాలా ఉన్నాయి, మంచిగా చెప్పేవి కొంచెం మనం వినటానికి ఉండదు. అందుకని దయచేసి కొంచెం వినండి, తెలుసుకోండి, తెలిసిపోతుంది. అప్పుడప్పుడు విన్నా తెలిసిపోతుంది ఎట్లాంటి ప్రాజెక్టులు చేస్తున్నారు. సరే, ఇక్కడ భగవంతుడే భగవద్గీతలో ఈ పదాన్ని వాడాడు. రామశస్త్రభృతాం మహత్, తన యొక్క విభూతి యోగాన్ని చెప్పేటప్పుడు ఆ రాముడు అవతారం, ఆయనే అవతారం అప్పుడు ఎత్తినప్పుడు రాముడిలో ఉన్న విలువిద్య శక్తిని నేనే అంటున్నాడు భగవంతుడు గీతలో. చాలా చెప్పాడు కదా డిస్క్రిప్షన్స్ విభూతి యోగంలో. ఇది నేనే, ఆ మర్రి చెట్టు, రాగి చెట్టు నేనే, ఏవో చెప్పాడు కదా, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. శాంపుల్కి కొన్ని చెప్తున్నాను అర్జున, నా యొక్క విభూతి చెప్పి ముగించేది కాదు, అది అనంతం అన్నాడు. దాంట్లో రామశస్త్రభృతాం మహత్. అందుకనే మన దేవతలందరి దగ్గర కూడా ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే, ఏంటంటే భయంకరంగా అందరూ ఇట్లాంటి ఆయుధాలు పెట్టుకున్నారంటే దుష్ట శిక్షణ. ఎందుకు? ఆయుధం లేకుండా ఏ దేవుడైనా ఉన్నాడా మన దేవుళ్ళల్లో? అది చూపించడానికి భయం ఉండాలి కదా, ధర్మం. అందువలన కాబట్టి ఇలా రాజుల్లో 2 రకాల వాళ్ళు ఉంటాడు. ఒకటేంటంటే లీడర్షిప్ రాగానే ఇప్పుడున్న కొంతమంది, ఇంతకుముందు రాజ్యం పాలన చేసినవాడు పేరాశతోటి పరరాజ్యాలను ఆక్యుపై చేయాలని, వాళ్ళను కూడా మనం ఆక్యుపై, ఇదే ఆశలో ఉంటారు. ఇప్పుడు ఉన్నాయి మన చుట్టూ ఉన్న దేశాలు. ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? జరుగుతున్నాయి కదా, జనం చచ్చిపోతున్నారు. ప్రాణానికి విలువ ఎక్కడుందండి? వాడు ఏదో వాళ్ళ మతమో ఒపీనియన్ దేనికైనా కూర్చొని మాట్లాడాల్సిందే కానీ చంపడం వలన ఏమొస్తుంది? మన మనుషులు మానవత్వం ఇంత పెరిగింది, సైన్స్ డెవలప్ అయినామని చెప్పి ఏం చేసావు? ఒకేసారి 1000 మందిని చంపేస్తావు. ఒక చిన్నది వేసేసి బాంబు
ర్యాకెట్ ఏదో పంపి మిసైల్. ఇదే డెవలప్మెంట్. సెక్యూరిటీ ఎక్కడ ఉన్నది? ప్రతి రాజ్యం ఇంత సైన్యాన్ని తయారు చేసుకొని. అందుకని శాంతి కొంచెం వరల్డ్ బ్రదర్హుడ్, లోకా సమస్త సుఖినో భవంతు అనే భావన ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే. వసుధైవ కుటుంబకం అని చెప్పింది మన ఋషులు మాత్రమే, కానీ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని ఏ మతం ఎప్పుడు ఎవరు చెప్పారండి? అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. సనాతన ధర్మీయులు మాత్రమే చెప్పగలరు. అప్పుడు అట్లా మనకేం లేదు. మనల్ని ఎవరిని, భారతదేశం విశ్వగురు అవ్వాలి అట్లా ఉన్నది ఒకసారి. ఇప్పుడు కూడా విశ్వగురు అవుతుంది. ఎందుకంటే అది ఎవరికో చూపించుకోవడం కాదు, వాళ్ళని మన కంట్రోల్కి తేవటం కాదు. నిన్న అమ్మ చెప్పినట్లు వాళ్ళ కల్చర్లు వాళ్ళని నివసించని, అందరూ చక్కగా ఉండని. అసలు లోకా సమస్త సుఖినో భవంతు అనేది వేరే మతం అని చెప్తాడా? వాడి నోటుకుండా రానే రాదు. ఇన్షాల్లా అంటుంది కానీ జై శ్రీరామ్ అందని అడిగాడుగా. ఆవిడే ఎవరో చెప్పను, ఆవిడే పోతున్నది ఇవాళ అనుకుంటున్నా. పోతుంది మరి ఇంకొక గంటలో పోతుంది. చెప్పదు. పెరుగుతున్నది, నివసిస్తున్నది భారతదేశంలో. రాముడి గుడి కడితే 21 వేరే పార్టీలు వీళ్ళందరికీ కడుపు మంట. ఒక్కడు రాలేదు, ఒక్కడు ముఖం చూపించలేదు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా మేము వ్యతిరేకిస్తాం, అది వాళ్ళ పాలసీ అండి, అంతకంటే ఏం లేదు. మంచి చెడు అక్కర్లేదు. సరే, కానీ ఇంకొక పక్కన రాజు అంటే ధర్మ ప్రజారక్షణ కోసం నిలబడి పోరాడి జీవించేవాడు క్షత్రియుడు, లీడరు, లేకపోతే కాదు. అడిగి తర్వాత ఈ ప్రశ్న చాలా అర్థమైంది మీకు. ఇంకా చాలా అట్లా విస్తరించి చెప్పచ్చు. యజ్ఞ రెండో ప్రశ్న. తర్వాత ప్రశ్న చదివాను అప్పుడు గొప్పవాళ్ళల్లో మహాత్ముల్లో ఉన్నట్లుగా ఏ గుణం ఈ రాజు దగ్గర ఉంటే ఇతడు నిజంగా రాజు అవుతాడు? అన్నిటికీ మహాత్ములు చూసారా? బ్రాహ్మణుడి గురించి చెప్పేటప్పుడు కూడా సతాం అంటే సత్పురుషులు. వాళ్ళు జ్ఞానులై ఉండొచ్చు, వాళ్ళు ఋషులో అట్లాంటి వాళ్ళు అది పొందటానికి ఇవి ఉన్నాయి, వీళ్ళల్లో మనలో ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే బదులు అట్లా అడిగినప్పుడు యజ్ఞం ఏషాం సతాం ఇవ. సత్పురుషులు మహాత్ములు యజ్ఞమునకు ముఖ్యత్వం ఇస్తారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అటువంటి యజ్ఞము చేయించటము, యజ్ఞ భావము రాజులో ఉండాలి. యజ్ఞం అనేటువంటిది యజ్ అనే పదం నుంచి వచ్చింది, వర్షిప్ అని అర్థం. యజ్ ధాతు. రాజులు యజ్ఞాలు చేసేటప్పుడు సాధారణంగా ఇండివిజువల్గా ఒకడు చేసేటప్పుడు యజ్ఞమో యాగాలు ఎవరు చేస్తున్నారండి ఈ రోజుల్లో? ఏదో అక్కడ 200 గంట ఏదో పూజ అంటున్నాం, వస్తాను ఆ పాయింట్కి. ఇప్పుడు అవన్నీ చెయ్యలేము అందరం, కానీ ఆ కాన్సెప్ట్లో, ఆ భావనలో నివసించాలి. ఆ కాన్సెప్ట్, ఆ భావననే 4వ అధ్యాయంలో యజ్ఞముని గురించి భగవంతుడు విస్తరించి మాట్లాడాడు. కాబట్టి ఎందుకు రాజు యజ్ఞాలు చేస్తాడు? యజ్ఞాలు ఎందుకంటే ఒకడు ఇండివిజువల్గా చేసినాను, రాజు చేస్తే సమష్టి లోక క్షేమార్థం, ప్రజలందరి క్షేమం కోసం చేయిస్తాడు. అక్కడ ఇండివిజువాలిటీ లేదు. అందరు అన్నప్పుడు దాంట్లో నేను కూడా ఉంటాను కదండి. ఇప్పుడు నేను లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తే జపాన్లో, అమెరికాలో ఉన్న మా అబ్బాయి కూడా దాంట్లో చేరుతాడా లేదా? అందుకని మా అబ్బాయి పేరుతో సపరేట్గా చెప్పొద్దండి, చెప్పు, కానీ అందరికీ చేయి. ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ఎ డే మెనీ టైమ్స్ యూ కెన్ సే ఈజ్ లోకాః సమస్తాః సుఖినో భవంతు. నువ్వు అనగా చెప్పగా నీకు కూడా సుఖం వస్తుంది, నువ్వు సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. అందుకని ఎప్పుడు కూడా అందరి కోసం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే జనాః సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు. అబ్బా,
ఎన్ని శ్లోకాలు, శాంతి మంత్రాలన్నీ అందరి కోసం, అందరి కోసం. ఈ అందరు అనేటువంటిది మనుషులే కాదు, జీవరాశులు, వృక్షరాశులు అన్నీ కూడా సుఖంగా ఉండాలి. రాజు ఆ దృష్టితోటి అందరి మేలు కోసం అని అంటాడు. స్వార్థం ఉండదు, అక్కడ ఉండకూడదు. అందువలన ఇలా చెప్పేటప్పుడు ఇదే విషయం పురుష సూక్తం చూస్తే, యజ్ఞేన మయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతి అని అక్కడ వస్తుంది యజ్ఞం అనే పదం. అది మాత్రమే కాదు, విష్ణు సహస్రనామంలో భగవంతుడి నామాలు చెప్పేటప్పుడు ఒక చోట యజ్ఞో యజ్ఞపతిరి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభృద్ యజ్ఞ సాధన. అబ్బా, ఎన్నిసార్లు యజ్ఞ యజ్ఞ యజ్ఞ. అవన్నీ పదపదం అర్థం తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామానికి పదపదానికి అర్థం చెప్పాను తమిళంలో. సమయం వచ్చినప్పుడు తెలుగులో కూడా చెప్తాను. లలితా సహస్రనామం కూడా పదపదానికి అర్థం చెప్పాను తమిళంలో. ఎవరైనా చెప్పుంటే చక్కగా మీరు కూడా వినండి. కానీ ప్రతి దాంట్లో వేదాంతం చాలా ఉంది. నేను చాలా ఆనందించాను విష్ణు సహస్రనామ అర్థాలు చెప్పేటప్పుడు లలితా సహస్రం. ఎందుకంటే నాకు వేదాంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, వేదాంత దేవి నామాలు చెప్పు, ఈ నామాలు చెప్పు, అవన్నీ కలిసి చూస్తే కంప్లీట్ పిక్చర్, టోటల్ అన్నీ ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇలా యజ్ఞం, దానానికి యజ్ఞానికి ఒక భేదం ఉంది. యజ్ఞం చేసేటప్పుడు దానాలు చేస్తారు, దానం సపరేట్గా దానము చేస్తారు. ఈ దానం అనేటువంటిది సహజంగా ఇండివిజువల్గా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను, దానం చేశాను, ఇచ్చాను. దాంట్లో స్వలాభం ఎక్కువ ఉంటుంది, నా కొరకు ఇస్తున్నా, నాకు పుణ్యం వస్తుందని. యజ్ఞం అనేటువంటిది అసలు అర్థం ఏంటో తెలుసా? ఏ కాస్మిక్ ఫంక్షన్కి పేరు యజ్ఞం. భగవద్గీత స్టాండ్ పాయింట్లో చెప్తున్నా కొన్ని పాయింట్లు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, భగవాన్ ఎందుకు తీసుకొచ్చాడు దాన్ని అంటే, ఇట్లా ఇప్పుడు కాస్మిక్ ఫంక్షన్కి పేరు యజ్ఞం. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనము, మన బంధువులు, కుటుంబ సభ్యులు, పక్క వాళ్ళందరూ కలిసి హెల్ప్ చేసి ఆ ఫంక్షన్ బాగా జరపడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ భగవంతుడు నడుపుతున్నటువంటి ఈ మొత్తం ప్రపంచం నడవటం అనేటువంటిది ఒక ఫంక్షన్ అండి. కాస్మిక్ ఫంక్షన్కి పేరు యజ్ఞం. అందుకనే నా దైనందిన జీవితం యజ్ఞ భావంతో ఉండాలి. ఇవన్నీ చెప్పాడు భగవంతుడు ఆ 3వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 4లో వరకు అట్లా. అందుకని దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువ మందికి ఫలం దొరుకుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎక్కువ మందిని పిలుస్తాం, ఎక్కువ మందికి దక్షిణలు ఇస్తాం, ఎక్కువ అన్నదానాలు చేస్తాం. అందుకని ఆ గుళ్ళల్లో చేసే పెద్ద పెద్ద ప్రోగ్రాములకి మనం సహకరిస్తుండాలి. ఆ డబ్బులు గవర్నమెంట్కి పోకుండా ఉంటే. అవి రక్షిస్తేనే. హిందువుల యొక్క మాన బిందువులు అని చెప్తారు. మాకు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో చెప్పేవారు. ఆ మాన బిందువుల్లో మన దేవాలయాలు, మనకు అవి అభిమానం. నాకు ఆ దేవాలయాలు, ఆ గో నాకు అభిమానం, కౌ, అలా 5 మాన బిందువులు ఉన్నాయి. సో దాంట్లో ఆ గుడులు, ఈ విధంగా యజ్ఞమును మనం అర్థం చేసుకొని అక్కడ భగవానుడు చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ యజ్ఞం అనే చక్రం ఇక్కడ తిరుగుతున్నది, కాస్మిక్ సైకిల్ దాన్ని అన్నాడు. ఎవరు ఈ చక్రాన్ని అనుసరించడో ప్రవర్తించడో అని వాడిని తిట్టాడు భగవంతుడు భగవద్గీతలో. వస్తాను ఆ విషయం తర్వాత, ఇంకో క్వశ్చన్లో మళ్ళీ నేను టచ్ చేయాల్సి ఉంది. ఆ శ్లోకం అప్పుడు రిఫర్ చేస్తాను మీకు. ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటని చెప్తున్నాను. కాస్మిక్ ఫంక్షన్ అది మహాత్ములు చేస్తారు. అందుకనే జ్ఞానులైనా మహాత్ములైనా ఇప్పుడు పీఠాధిపతి కూడా ఎందుకు వాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నట్లుగా కూర్చుంటారు. అక్కడ శారదాదేవికి కానీ, ఇక్కడ చంద్రమౌళేశ్వరికి కానీ కాంచిలో వాళ్ళు కూర్చొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు. సన్యాసి జ్ఞానికి ఏముంది కర్మ? ఆయనకేం కావాలి? లోకా సమస్త సుఖినో భవంతు. చూసారా? రోల్ మోడల్గా ఉండాలి కదా. మరి వాళ్ళు చూసి కదా ఈ గృహస్థులు మనం అందరం నేర్చుకుంటాము. అందుకని కష్టపడి ఆయన 2 గంటలు కూర్చుంటారు. భారతీ తీర్థ స్వామి గారు ఆ చంద్రమౌళేశ్వర పూజ కానీ, ఇక్కడ శారదాంబాళ పూజ కానీ చక్కగా నిదానంగా అన్నీ చేస్తారు.
సో దాంట్లో ఏంటంటే మనం వీఆర్ పేయింగ్ గివింగ్ బ్యాక్ రిటర్న్, కృతజ్ఞతను చూపిస్తున్నామండి. అందుకని మనం ఎంత నేను పొందుతున్నాననే దానికంటే ప్రతిరోజు నేను వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎంత నేను ఇస్తున్నాను. హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ ఈజ్ నాట్ ప్రాపర్, హౌ మచ్ ఐఎమ్ గివింగ్. తక్కువ తీసుకో, ఎక్కువ ఇవ్వు, ఇది మహాత్ముడు. ఎక్కువ కావాలి నేను ఎవ్వరికి అనేవాడు దురాత్ముడు, చిన్న ఆత్మ, కంజూస్. నాకు వీలెంతో నేను ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి. అక్కడ త్యాగం మొదలవుతుంది. త్యాగం ఎక్కడ మొదలవుతుంది? దానంలో మొదలవుతుంది. ఎందుకు గృహస్థుడి దానం అంత ఇంపార్టెంట్గా చెప్పారు? నిన్న ఆయన మిమ్మల్ని అందరినీ ఏదో అడుగుతున్నారు, భిక్ష కోసం అడుగుతూ ఆయన తైత్యోపనిషత్తు కోట్ చేశారు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, ప్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం అన్నీ చెప్పారు దానం గురించి. ఎందుకంటే ఇవ్వడం అలవాటు చేసుకో, అప్పుడు శరీర భావన వదిలేస్తావు, అహంకారాన్ని వదిలేస్తావు. చిన్నది లేకపోతే ఎట్లా నువ్వు పెద్ద వదిలేస్తావు? నీవన్నిటిని త్యాగం చేయకపోతే నీకు ఎక్కడ బ్రహ్మజ్ఞానం వస్తుంది? త్యాగే నైకే అమృతత్వమానశు. సరే, తర్వాత ప్రశ్నకు వెళుతున్నాం. సాధారణమైన మనుషుల్లో ఉండేటువంటి ఒక అల్పమైన భావన ఏది రాజు దగ్గర ఉండకూడదు? భయం ఉండకూడదు. అక్కడ మరణం అన్నారు, ఇక్కడ భయం. క్షత్రుడు భయపడచ్చా? అర్జునుడు అందుకనే భగవంతుడు తిట్టాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. నువ్వు క్షత్రుడు కదా. చివరికి గుర్తు చేయడం కోసం అర్జునుడు ఏంటంటే నేను యుద్ధం చేయని వెళ్ళిపోతానంటాడు. ఏది యుద్ధానికి వచ్చి ఇన్ని లక్షల మంది మధ్యలో నిలబడి ముందు తెలుసు, అన్నీ తెలుసు, వచ్చిన తర్వాత చూడంగానే ఏమైంది? ఇప్పుడు చూడంగానే ఆ తాతను చూశాట, గురువుగారిని చూశాట. ఇంతకుముందు తెలీదా? ఆ తాత గురువుగారు వచ్చి అక్కడ యుద్ధం నిలబడతా నీకు నిన్న రాత్రి తెలీదా? ఇక్కడికి రాగానే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతే ఎట్లా ఉంటుంది? నువ్వు ధర్మానికి కట్టుబడినటు వాడు, నువ్వు క్షత్రియుడివి. మనం ఛాన్స్ ఇచ్చాం, వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు దీంట్లోంచి ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, నేను భిక్ష తీసుకొనైనా బతుకుతాను, నాకేం వద్దు అని ఇట్లా వాదిచ్చాడు. ఆ మొదటి అధ్యాయంలో 1.5 అధ్యాయం వరకు భగవాన్ విన్నాడు. సరే వీడిని వాగని మొదల్లో లోపల ఉన్నవన్నీ కక్కని అని చెప్పిన తర్వాత చివరికి అర్జునుడికి నాకేం చేయాలో ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే భగవంతుడు అర్జునుడు అనుకున్నాడు ఇన్ని చెప్పంగానే భగవంతుడు సరే పోదాన్రా, నాకు కూడా ఎందుకు ఈ అనవసరమైన స్ట్రెయిన్, నేను ద్వారకా నుంచి వదిలి ఇక్కడికి వచ్చాను, నాకు అక్కడ రాజ్యం ఉంది అని అంటాడేమో. భగవంతుడు అంటాడా? వదలడు, చివరిదాకా వదలడు. వీడికి ఎట్లా చెప్తే అర్థమై ఇప్పుడు ఇతని యొక్క డ్యూటీని చేస్తాడు మొదలు, అది పాయింట్. యుద్ధం చేయించాలి అర్జునుడి చేత. ఇది అర్థం కాక చాలామంది కృష్ణ ఎంకరేజ్డ్ ద అర్జున టు డూ ది వార్. ఏంటి మీ గాడ్ ఇట్లా యుద్ధాన్ని చేయమని ఎంకరేజ్ చేస్తాడా? యుద్ధం అంటే హింస కదా, అన్ని లక్షల మంది పోతారు. ఆయన వచ్చింది అందుకు. వీళ్ళందరినీ తీసేయాలి మొదల్లో, అందరినీ డిలీట్ చేయి, ఒకేసారి డిలీట్ చేయాలి. ఒకసారి మరి భారం ఎక్కువైనప్పుడు లోపల మన ఫోన్లో ఒకసారి నో స్పేస్ అని వస్తుంది. వెళ్ళి లోపల డిలీట్, సెలెక్ట్ అండ్ డిలీట్. ఆయన అందుకొచ్చాడు. అప్పుడు అక్కడ క్వశ్చన్ లేదు, ధర్మం ముఖ్యం అని చెప్పాడు. అక్కడ తిట్టాడు. అందుకనే నువ్వు మనిషి మగవాడి కాదా నువ్వు అన్నాడు. క్లైభ్యం మా స్మగమ పార్థ నైతత్వయుపబద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం అని తిట్టిన తర్వాత కొంచెం చురుక్కు అనిపించింది. మరి ఏం చేయమంటావు? అప్పుడు సరెండర్ అయినాడు. ఆ 11 శ్లోకం కోసం 11, 6, 7 దానికోసం ఎదురు చూస్తున్నాడు. దిగొచ్చాడు. ఏమన్నాడు? అప్పుడు కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం తన్ శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకేది మంచిదో నువ్వు సెలెక్ట్ చేసి చెప్పు, నేను డిసైడ్ చేయలేకపోతున్నానని అట్లా అడిగిన తర్వాత, వినయం వచ్చిన తర్వాత, ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బోధించాడు. అప్పుడు అక్కడ టీచింగ్ మొదలవుతుంది భగవంతుడిది.
నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు పండితుడివి కాదు. పండితులైన వాళ్ళు పోయే వాళ్ళని గురించి పోబోయే వాళ్ళ గురించి బాధపడరు, కానీ నువ్వు బాధపడుతున్నావి, కానీ పండితుడిలాగా మాట్లాడుతున్నావి, కొంచెం ఆలోచించుకో. చక్కగా టీచింగ్ మొదలవుతుంది. సరే, మనకి విషయం ఏంటంటే ఇట్లా రాజు వెనక్కి వెళ్ళిపోవచ్చా భయపడి. క్షత్రియులకు అందుకనే వాళ్ళ భార్యలు రాణులు తిలకం పెట్టి ఆరత ఇచ్చేసి వెళ్ళు, వస్తే రా పోతే పో తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు అప్పుడు వీర నారీమణులు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినారుగా. వీర తిలకాలు పెట్టి అట్లా పంపించేవాళ్ళు. ఏమిటి ఇదంతా చెప్పేదంటే, అందరినీ రక్షించాల్సిన వాడు లీడరు భయపడచ్చా? అందరినీ ఎంకరేజ్ చేయాలి, ధైర్యం ఇవ్వాలి. అందుకని మనం దీన్ని అన్నిటిని మనం సరిపరుస్తామని ప్రజలకు ఉత్సాహం ఇచ్చి చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని రాజు రూలర్లో భయం ఉండకూడదు. ఎవరిని గురించి భయపడాడు? పార్లమెంట్లో అంతమంది వాగుతున్నారు, అసలు మనల్ని మాట్లాడనివ్వట్లేదుగా. వాడి కల్చర్ ఎట్లా ఉందో చూడండి. ఏది మాట్లాడినా గొడవ చేస్తున్నారు. ఇంతకంటే అనాగరికం ఏదైనా ఉందా? ఒకడు మనిషి మాట్లాడుతుంటే వినద్దు. మొదట నీకు చేతులు ఉన్నాయి, బెంచీలు ముందరని చెప్పి నోరు గొంతుందని అరుస్తూనే ఉంటావా? అసలు అసహ్యంగా ఉంది కదా, ఎంత అవమానంగా ఉంది. వీళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ బుద్ధి లేని మనుషులందరూ వేసి వాళ్ళని అక్కడికి పంపిస్తే వాడక్కడ ఇట్లా ప్రవర్తిస్తాడు. అసలు మర్యాద గౌరవం వినద్దు, తర్వాత నువ్వు మాట్లాడనివ్వడు. ఎంత ఘోరమైన కల్చర్. అందువలన భయం ఉండకూడదు అని ఈ విధంగా భగవంతుడు గీతలో దీన్ని చెప్తూ, అకీర్తిం చాపి భూతాని కథయంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదపి అతిరిచ్యతే. నువ్వు గనక ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినావు అంటే దీనివల్ల వచ్చి నీకు వచ్చే అవమానం, నీ గురించి జనాలు మాట్లాడే మాటలు, దానివల్ల నువ్వు తర్వాత తట్టుకోలేవు. అసలు దీనికంటే ఇది మరణం కంటే చాలా ఘోరమైంది. నువ్వు ఆలోచించుకో, ఇంకా వెళ్ళాలా ఉండాలా అని. ఉంటే చేస్తే ఇక్కడ చచ్చిపోయినావు అనుకో, వాళ్ళు జయించిన స్వర్గానికి వెళ్తావు. అన్నీ చెప్పాడు భగవంతుడు. ఇక్కడ ఉన్నావనుకో, నువ్వు జయించావనుకో, నీకు రాజ్యం వస్తుంది, నువ్వు ప్రజలకు చక్కగా పరిపాలిస్తావు. ఎటు చూసినా, ఏ యాంగిల్లో చూసినా కూడా నువ్వు ఇక్కడ నిలబడి యుద్ధం చేయాల్సిందని ఒప్పించి చేయించాడు కృష్ణుడు. కాబట్టి ఈ విధంగా రాజుకు భయం లేకుండా. తర్వాత ప్రశ్న, అసతామివ యేషాం. అసత్ అంటే ఏంటి? ఇగ్నోబుల్. ఈ బుద్ధి లేని సాధారణ మనుషుల్లో ఉండేటువంటి మరొక అవగుణం, అది రాజులో ఉండకూడదు. ఏమిటది? పరిత్యాగ అసతామివ. పరిత్యాగ అంటే నన్ను నమ్మి ఉన్న వాళ్ళని చెయ్యి వదిలేయచ్చా. ఇది అందరికీ అప్లై అవుతుంది. అందుకని మన డ్యూటీలో ఉన్నంత వరకు ఇప్పుడు మన పిల్లల్ని తీసుకురావటం, ఇట్లా నన్ను నమ్మి ఉన్న నా భార్య, నా భర్త, మనం ఉన్నంతకాలం చూసుకుంటుండాలండి. అలాగే మన పెద్దలైనటువంటి ఏజ్డ్ పీపుల్ అన్నారు, మరి వాళ్ళకి చెయ్యాలి కదా, చూడాలి కదా. ఇది నా యొక్క కర్తవ్యం. అట్లా వదిలేసి నిర్లక్ష్యం చేయొచ్చా? పరిత్యాగం అంటే వదిలేయటం, అబాండనింగ్. పసిపిల్ల పుట్టగానే అట్లా తొట్లో పడేసి వెళ్ళిపోతారు మనుషులు. అదేంటి ఆ మృగం కూడా అట్లా చేయదు, కాపాడుతుంది, జాగ్రత్తగా ఉంటుంది, ఎవరిని దగ్గరికి రానియదు. పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా చూడండి, పక్షి కానీ, అంతా కూడా నీకు లేదా? దీన్ని ఇంకో రకంగా చెప్తాను. లేదండి, నేను బాగానే 9 నెలలుండి పిల్లవాడిని కన్నానంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక నెల రోజులు కూడా పాలివ్వదండి తల్లి. అసలు పాలివ్వడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు మోడ్రన్ పిల్లలు. ఆ తర్వాత పాలివ్వదు, ఎందుకంటే నా అందం పోతుందని భయం. పాలివ్వదు. 2 నెలలు ఇస్తే 3 నెలలు తర్వాత వెంటనే నేను ఐటీలో నాకు జాబ్ కాబట్టి నేను వెంటనే ఆయమ్మని పెట్టి మా అత్తగారు చూసుకుంటారు, బాటిల్ చూసుకుంటుంది, ఆ డబ్బా పాలు చూసుకుంటాయని చెప్పి
వదిలేసి వెళ్తుంది. ఇది ఎంత పాపమో తెలుసా? దానికి నువ్వు పనిష్మెంట్, నువ్వు పరిహారం కట్టాల్సిందే. ఆ బిడ్డ నిన్ను శపించదు, కానీ శపిస్తుంది. నన్ను కని ఇట్లా నాకు పాలు కూడా ఇవ్వకుండా మా అమ్మ నన్ను వదిలేసి ఇట్లా ఆఫీసుకు వెళుతున్నదంటే అది నిన్ను మన్నిస్తుందా? తప్పకుండా దానికి పనిష్మెంట్ ఇస్తుంది. ఇట్లా చెప్తే ఈ పిల్లలు వింటారా ఇప్పుడు? అసలు పిల్లలు వద్దంటున్నారు. ఎవరు మాకు పిల్లలు వద్దు, మ్యారేజ్ చేసుకుంటాం, పిల్లలు వద్దు. చాలామంది ఒకటి కూడా కాదు వద్దంటున్నారు. అసలు పెళ్ళే వద్దంటున్నారు, లేక పిల్లలు వద్దంటున్నారు. అది పోతే పర్వాలేదు, కుక్కని పెంచుకుంటారటండి. నేను చాలా చూశాను. మా స్టూడెంట్ పెట్ డాగ్ ఈజ్ దేర్. మనిషి కాబట్టి కుక్కని పెంచుకోవడానికే పోడా దుర్మార్గుడా. ఎంత కల్చర్ ఎట్లా అయిపోయింది చూసారా? చదివాటండి, బీఈ అయిపోయిందిట, ఐటీ సాఫ్టీ, అందరు సాఫ్టీలు. ఏం చదివినా నువ్వు పనికిరాని వాడివే. ఇది కూడా తెలీదా? ఇంకోటి చెప్పనా? ఎందుకంటే మీరందరూ పెద్దలు చెప్పాలంటే ఒక వార్త చెప్పండి వాళ్ళకి. 25, 26, 28 లోపల చేసుకోవాలి పెళ్ళి. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపల పిల్లల్ని కనాలి. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. దీని తర్వాత వచ్చే కష్టాలు ఏంటని. చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజికల్, సోషల్, సైకలాజికల్ అన్నీ ఉన్నాయి. అవి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే డబ్బు మాత్రమే తెలుసు. ఎట్లాగో మేము సరి చేసుకుంటాంలేండి అనుకుంటుంటారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా. అందుకని చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇద్దరం పిల్లలం, మనకెందుకు ఇంకా పిల్లలు అంటున్నాడు అనుకొని ఇక నేను ఉంటే బర్డెన్ అంటున్నాడు. తెలియదు. అసలు ఇంకోటి ఏంటంటే పాయింట్ ముఖ్యంగా స్త్రీకి చెప్తాను, తాను స్త్రీయత్వాన్ని పూర్తిగా అనుభవించి మాతృత్వం రాకపోతే స్త్రీయత్వం వృధా. పుట్టలేదంటే అది వేరే విషయం. నువ్వు అసలు నీకు ఆశే లేకుండా ఒక స్త్రీ తాను మాతృత్వాన్ని పొందకపోతే అసలు ఆ జీవితంలో ఆ స్త్రీ జన్మకి, శరీరానికి ఏమిటండి ఉంది? కొంచెం వినగలిగితే పిల్లలకి చెప్పండి. 1-2 సార్లు చెప్పి చూడండి. ఎందుకంటే ఈ ట్రెండ్ చాలా డేంజరస్గా ఉంది. పలు రకాలుగా పొలిటికల్గా చూస్తే ఈ జనాభా, హిందువులు తగ్గిపోతారు, అన్నీ అయిపోతాయి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా మనమే తప్ప వాళ్ళెవరు ఫాలో అవ్వరండి. ఇవన్నీ నిన్న రాత్రి టాపిక్ కనెక్షన్. అమ్మ వదలట్లే, ఇంక వదలరు. ఆమె కూడా రాత్రి మళ్ళీ పాయించేస్తారు మిమ్మల్ని. దానికి నేను ఇక్కడ కొంచెం క్లూ ఇస్తున్నాను. ఇక్కడ నాకు టాపిక్లో ఉంది కాబట్టి. అందుకని నిన్ను నమ్మిన ఇంకొకటి చిన్నది, మన ఇంట్లో పనివాడు ఉన్నారు, నా డ్రైవరు పని, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నాం అని వాళ్ళని మనం చాలా నిర్లక్ష్యంగా చూడకూడదు. వాళ్ళు ఏదైనా కొంచెం చక్కగా చేస్తుంటే మెచ్చుకోవటం అనేటువంటిది మన దగ్గర గుణం ఉండాలి. ఇది కూడా ఈరోజు నుంచి గమనించండి. సాధనలు చాలా సులభం, సిరుక్షాలటి అర్థం చేసుకుంటే. ఈరోజు నేను ఎవరినైనా ఎంతమందిని మెచ్చుకున్నాను, టుడే హౌ మెనీ పీపుల్ ఐ అప్రిషియేటెడ్. వర్క్ చేయండి దాని మీద. ఈరోజు నేను ఎంతమందిని చూసి చిరునవ్వు నవ్వాను. చాలామంది ముఖాలు చూసుకోరు. విష్ చేస్తే వీడికేంటో పోతుందని చిన్న ఎంత ఖర్చు పెట్టాలి? అలా నవ్వటానికి ఎంత ఖర్చు పెట్టాలి? ప్లాస్టిక్ స్మైల్ వద్దు, నిజంగానే విష్. ఏం మాట్లాడక్కర్లేదు. ఓకే, నువ్వు వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తావు కదా, ఊరికనే చాలామంది అసలు చూడరు ఫేస్ టు ఫేస్. ఎందుకంటే అందరికీ ఇవి ఉన్నాయిగా, బ్లూటూత్లు అనేది. వాడి లోకం వేరే. నేను చూస్తుంటా, వాడి నన్ను చూస్తాడేమో, కొంచెం నవ్వుదామంటే చూడరే. నేను కొంతమందిని చూస్తే నవ్వేసి నమస్కారం అని చెప్తా, హరి ఓం అంట. వాడికి ఏమర్థమైందో. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ అది పొద్దున్నే నలుగురికి పేరుకి నమస్కారం చెప్పు, విష్ చేయి. తెలియక్కర్లేదు వాళ్ళు. అలాగే ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు, వాళ్ళని ఏదో వచ్చాడు తెచ్చాడని ముఖం కూడా చూడకుండా, కొరియర్ సర్వీసు వాళ్ళు, అమెజాన్, ఎవరైనా రానండి, కొంచెం థ్యాంక్స్ అని చెప్తూ నవ్వాలి. దాంట్లో ఏం లేదు, నీకేం పోదు. నువ్వు పెద్ద ఇదే అనుకోకూడదు, యు ఆర్ లూజింగ్ అన్నీ అని. ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాలు ఇట్లా జీవితంలో మనం షేర్ చేసుకోవటం మొదలు పెట్టాలి. దీనికి ఏం ఖర్చు లేదు.
ఇది నిన్ను శుద్ధపరిచి నిన్ను ఉత్తముడైనటువంటి సాత్వికుడైనటువంటి మనిషిగా తయారు చేస్తుంది. అందుకని ఈ పరిత్యాగం అనేటువంటిది నిర్లక్ష్యం. ఇప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదో కష్టాలు వస్తే కొంచెం ఇవ్వాలి, వాళ్ళు సహాయం చేయాలి. అట్లా లేదండి, వాళ్ళు చేస్తే వాళ్ళు తల మీద కూర్చుంటారు. వాళ్ళతో నేను నవ్వాను అనుకోండి, ఆ పని మనిషి ఏందో ఇట్లా మనం నెగిటివ్గా అనుకోకర్లేదు. వాళ్ళు తమో గుణంలోనో చదువుకొని వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఉండరని నువ్వు అట్లా ఉంటావా? మేనేజ్ చేయి ఎట్లా ఉండాలని చెప్పి అప్రిషియేట్ చేయటం చిన్న దానికి. చిన్నది ఎవరు మనకి ఏం చిన్న అప్రిషియేట్ చేయాలి, ఇది చాలా అవసరం. అందరిలో మంచి గుణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేస్తాను, కానీ నాకు టైం ఉండదు అంతగా చెప్పడానికి. నేను గమనిస్తున్నాను అందరూ 50 మందిని, మీ దగ్గర ఏమున్నదనేది మంచి అనేటువంటిది ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉంటుంది. కొన్ని నెగిటివ్గా కూడా ఉంటాయి. ఇది మనకు కావాలి. అందుకని పరిత్యాగ ఉండకూడదు. ముఖ్యంగా రాజు విషయం అది ముఖ్యం. దేశము ప్రజలు ఎట్లాగైనా పోని మా కుటుంబమే రాజ్యం ఏలాలి, డైనాసిటీలు ఏమిటది, ఎందుకు? ఆ విధంగా మనం ఎవరిని పరిత్యాగం. దీనికి చాలా కథలు ఉన్నాయి. శిబి చక్రవర్తి కథ తెలుసు, నేను చెప్పను. సాధారణంగా తెలిసింది ఆ పావురం కథ. అది కాకుండా ఇంకో గొడుగు ఉంది. ఆ ఋషులు వచ్చి ఈయన్ని పరీక్ష చేయటానికి వాళ్ళు నీ కొడుకుని చంపి మాంసంగా వండి నాకు పెట్టు అంటారు. కొన్ని కథలు ఎక్కడో లోతుగా ఉంటాయి, అక్కడెక్కడ ఉన్నాయి. ఆయన చేశాడు. చేస్తే అంతటితో కాకుండా నువ్వు తినన్నారు, తిన్నాడు. ఇంతకంటే ఘోరమైన పరీక్ష ఎవరికి ఉంటుందా? శిబి చక్రవర్తి చేయగలిగాడు. అందుకని ఈరోజు చెప్తాం, చూశారా? అలాగా మరొక ఎగ్జాంపుల్ ముఖ్యం. మన విభీషణుడు రామాయణంలో శరణాగతి చేయటానికి భగవంతుడి దగ్గరికి అట్టించి ఇటు వచ్చాడు. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి వచ్చాడు. పుట్టింది రాక్షస కులంలో, రావణుడు ఒక తమ్ముడే. అక్కడ ఆ లంకలో ఎవరైనా ఒక మంచివాడు ఉన్నారంటే భాగవతుడు, ఈయన ఒక్కడే. మరొక వైద్యుడు ఉన్నాడు. అందుకని ఈ రెండిళ్ళకి మాత్రం నిప్పు పెట్టలేదు హనుమంతుడు. బోర్డు చూశాడు, నేమ్ ప్లేట్ చూసి వీళ్ళని తాకూడదని. రామాయణంలో ఆ విభీషణుడు అట్నుంచి ఇటు వచ్చినప్పుడు వీళ్ళందరూ మొదట వానరులందరూ రాక్షసుడు వచ్చాడు వాడిని పట్టుకోండి, కొట్టండి, రాళ్ళు వేయండి అన్నారు. అవన్నీ చేస్తుంటే తర్వాత జాంబవంతుడు వీళ్ళు మొదలు విచారించాలి, ఎందుకు వచ్చాడు, ఎవరు ఏంటని. ఆయన అందరిని కూర్చోబెట్టాడు రాముడు. కూర్చోబెట్టి మీ అభిప్రాయం చెప్పండి, ఇతను మన వైపు చేరతానని వచ్చాడు అని చెప్పారు. అట్లాగనా చేర్చుకుందాం వద్దా? రాముడు వెంటనే నిర్ణయం చేయలే. ఉన్న 10 మందిని నువ్వేంటంటావు, నువ్వేమంటావు అని అందరిని అడిగాడు. హనుమంతుడిని కూడా అడిగాడు. అందరు ఏవేవో చెప్పారు. హనుమంతుడు తనది భావన చెప్పి ప్రభు నిర్ణయం మీదన్నాడు చివరికి. ఎందుకంటే ఆయన భక్తుడు. రాముడు అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ శ్లోకం ఎంత అద్భుతం అంటే తలుచుకోవాలి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ. ఎవడైనా నా దగ్గర వచ్చి ఒకసారి నేను నీకు చెందినవాడను అన్నాడంటే చాలు, అతడిని నేను ఇంకా ఏ రకమైన భయం లేకుండా అతన్ని రక్షిస్తూ కాపాడుతాను, నా వాడిగా చేసుకుంటాను. ఇది నా వ్రతం, ఇది నా వ్రతం. ఇది ఎందుకు? క్షత్రుని కదా, శరణయ్యి వచ్చిన వాడిని కాదనకూడదు. అదేంటి ఇంకా చెప్తాడు, సుగ్రీవుడిని అట్లాగే చేసుకున్నాడు. సుగ్రీవుడిగా రావటం, విభీషణుడు రావటం, రావణుడే వచ్చి నేను నిన్ను స్నేహితుడిగా తీసుకుని నేను చేసిన తప్పేనా అంటే నేను అతన్ని కూడా కౌగిలించుకొని నా పక్కన చేర్చుకుంటాను అన్నాడు. ఇదండి రాముడు అంటే. అబ్బా, ఎట్లా వస్తుంది ఈ గుణం? మ్యాగ్నానిమిటీ. అందుకని ఈ రోజుకి ఇప్పుడు కూడా రాముడు గుణాలు, రామరాజ్యం అంటే ఏదో ఊరికి గుడి కట్టారని కాదు. సూర్య నక్షత్ర చంద్రుడు ఉన్నంత వరకు ఈ రామాయణం ఉంటుంది. ఆ రాముడు ఆదర్శంగానే ఉంటాడు, ఎవరేం చేయలేరు. అందుకని ఇలా
చాలా ఉదాహరణలు చెప్పచ్చు. మానసికంగా దృఢంగా ఉండటమే అన్ని పరిస్థితుల్లోనూ క్షత్రియుడికి ఉండవలసిన ఈ గుణం. చివరి దాకా ప్రాణం పోయేంత వరకు ఎంత రక్షించగలిగితే అంత చేసి ప్రాణం వదిలితే నువ్వు క్షత్రియుడివి. సరే, ఇలా అనేక ఉదాహరణలు చెప్పచ్చు. చివరిగా ఒక ఉదాహరణ చెప్తే ఇక్కడ నిలుపుతాం. ఎందుకంటే ఈ ఉదాహరణ చాలా ముఖ్యం. ఇవి అన్ని పురాణాల్లో చెప్తున్నారేంటని అనుకోకండి. ప్రెజెంట్గా చెప్పాను, అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి చెప్పాను. ఇంకా కూడా ఉన్నారు చాలామంది ఇలా ఉండి జీవించి ఇప్పుడు కూడా జీవించిపోయిన వాళ్ళు ఉన్నారు. మన స్వాతంత్ర పోరాటంలో వాళ్ళందరూ ఎంత చేశారు త్యాగం చేస్తే. మనం ఏం చేసాం తర్వాత 70 ఏళ్ళు నాశనం చేసాం. ఈ కథ ఏంటంటే ఇది మహాభారతంలోనే వస్తుంది. విపశ్చిత్ అని ఓ రాజా ఉన్నాడుట. ఆ రాజు చాలా మంచి మంచి కర్మలు చేసి చక్కటిగా రాజ్యం ఏలాడు, అన్నీ అయినాయి. కానీ ప్రతి మనిషి 100% పుణ్యం చేయలేడు, అన్నీ చేయలేము. ఏదో మనకు తెలియకుండా కొన్ని అసంభవంగా కూడా కొన్ని జరుగుతుంటాయి పాపాలు. అందుకనే గృహస్థుడు చేత తెలియక చేసేటువంటి కొన్ని పాపాలను పంచయజ్ఞాలతోటి వాటిని నల్లిఫై చేయాలి. దానికి ఉదాహరణ శాస్త్రం చెప్తుంది. నువ్వు ఇల్లు చిమ్మేటప్పుడు ఎన్నో క్రిములు చచ్చిపోతాయి, వంట చేసేప్పుడు చచ్చిపోతాయి. నువ్వు అట్లా ఏదో వేయించుతూ ఉంటే పైన లైట్లో నుంచి పురుగు దాంట్లో పడిపోయి చక్కగా ఫ్రై అవుతుంది, పోతుందా లేదా? ఆ రోజుల్లో పిడకలు కట్టెలు పెడితే దాంట్లో ఇన్ని పురుగులు ఉంటాయి. మంచినీళ్ళు కుండ తెచ్చి పెడితే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. అక్కడ పెట్టామంటే అక్కడ బట్టలు ఉతుకుతుంటే కొన్ని పోతాయి. ఇట్లా తెలియక కట్ చేసి వంకాయని కట్ చేస్తాం బాగా కూర చేసుకుందాం అని, కరెక్ట్గా కత్తి రెండుగా చూస్తే లోపల ఇంత పెద్ద పురుగు 2 అయి ఉంటుంది. నువ్వేం చేయగలవు? నీ చేతిలో ఉందా? నువ్వు ఎంత వెతికి చూసినా అది వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని నల్లిఫై చేయడం కోసం, కంపెన్సేట్ చేయడం కోసం గృహస్థుడికి పంచమహాయజ్ఞాలు చెప్పబడినాయి. దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం అన్నీ చెప్పబడ్డాయి. అవన్నీ వివరాలు తెలుసుకోవాలి. సింపుల్గా, పెద్ద కాదు. ఎందుకు చెప్తున్నాను అట్లా? ఇతడు కొన్ని పాపాల ద్వారా టెంపరీగా కొంచెం రోజులు నరకంలో ఉండాల్సి వచ్చింది. కొంచెం పాపానికి షార్ట్ పీరియడ్ నరకానికి. ఆ తర్వాత అది తీరిపోయిందా, స్వర్గంలోంచి దూతలు వచ్చి మీది ఇక్కడ కోట అయిపోయింది, ఇప్పుడు మీరు చాలా పుణ్యం ఉంది, రండి స్వర్గానికి తీసుకెళ్తామంటే రానన్నాడు. అదేంటి? ఎందుకంటే ఎప్పుడు ఈ విపశ్చిత రాజా నరకానికి వచ్చాడో అప్పుడుట నరకంలో సహజంగా దుర్గంధం సహించలేము. నరకం అంటే అదే కదా. కొంతమంది ఇళ్ళే అట్లా ఉంటాయి, శుభ్రత ఉండదు, ఎక్కడేదో ఎట్లాగో ఉంటుంది, ఏదైనా ఉంటుంది.